Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బోట్ ఫైర్ లో గాయపడిన జాలర్లకు ఆర్థిక సాయం అందజేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. కాకినాడ జిల్లా యువజన సలహా కమిటీ సమావేశం. భవిష్యత్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష. కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్. రేపు కొత్తపేట నియోజకవర్గానికి రానున్న చంద్రబాబు. రాజమండ్రిలో రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం. ఎస్సీ హోదాకు డిమాండ్. ఇటీవల సముద్రంలో బోటు అగ్ని ప్రమాదంలో గాయపడిన జాలర్ల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల చెప్పారు. ఇవాళ తొండంగి మండలం ఎల్లయ్యపేట వెళ్లిన ఆమె సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధీవుగా పేరొందిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మత్స్యకార కుటుంబాలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఇటీవల చేపల వేట సమయంలో బోటుకు నిప్పంటుకుని 3 జాలర్లు గాయపడ్డారు. సంఘటన సమాచారం తెలియగానే ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య స్పందించిన తీరు మత్స్యకార సంఘాలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. బోటు అగ్ని ప్రమాదంపై ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో మాట్లాడి క్షతగాత్రులకు తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తక్షణ సాయాన్ని మంజూరు చేశారు. ఇవాళ ఎల్లయ్యపేట గ్రామానికి వెళ్లిన శ్రీమతి ఎమ్మెల్యే యనమల దివ్య సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎరిపల్లి కోటేశ్వరరావు కుటుంబానికి ₹1,00,000, స్వల్పంగా గాయపడిన దూలం రామకృష్ణ, దూలం బండియ్య కుటుంబానికి చెరో ₹25,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో కోడా రమణ, చొక్కా అప్పారావు, కోడా అప్పలరాజు, ఎరిపల్లి పండు, చొక్కా జగన్నాథం, ఎరిపల్లి గోపి, చొక్కా కొండబాబు తదితరులు పాల్గొన్నారు. యువత సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మై భారత్ పోర్టల్లో జిల్లాలోని ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా నమోదు చేసుకునేలా
అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టబోయే భవిష్యత్ యువజన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణల నిర్వహణపై కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధి అధికారి జి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ డిఎం సిహెచ్ గణపతి, సెట్రాజ్ సిఇఓ కాశీ విశ్వేశ్వరరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిఐఈఓ జె రాంబాబు, పాఠశాల విద్య తదితరులు పాల్గొన్నారు. 52,000 youngsters we have to register. So okay. 500. Then 20%, 100 they should enroll. Overall తీసుకుంటే మొత్తం 52,000 అంటే it's a little on the higher side, but we have to look at only students of the intermediate colleges or junior colleges or the degree college. They can be even students from the school level, preferably students from the 9th and 10th standard. వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా రిజిస్టర్ చేయవచ్చు. దీని ద్వారా వాట్ దే విల్ గెయిన్, రిజిస్టర్ చేయడం వల్ల వాళ్ళకి ఏమి అడ్వాంటేజ్ అంటే they will get to know the volunteering opportunities. వాళ్ళకి వాలంటీర్ చేయడానికి వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ గురించి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వాళ్ళకి దొరుకుతుంది. క్విజెస్ అండ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడానికి, ఎస్ఐ రైటింగ్ కానీ డిబేట్స్ కానీ పార్టిసిపేట్ చేయడానికి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా యూత్ క్యాంప్స్, లీడర్షిప్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. They will also benefit through skill trainings and workshops which are conducted జరుగుతుంది. సో ఎవరు రిజిస్టర్ చేయవచ్చు అంటే ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి నేరు పార్టిసిపేట్ చేయవచ్చు. సో దీని ద్వారా మనము వీఆర్ ట్రైంగ్ టు ఎంగేజ్ ద యంగ్స్టర్స్ అట్ ద సేమ్ టైమ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ప్రొడక్టివ్ వర్క్. సో ఇది ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో అందిన అర్జీల సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, పాడా పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు మున్సిపాలిటీ, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డ్రైనేజీలు, పూడికలు తీయటం, భూ సమస్యలు, రీసర్వే, నూతన పాస్ పుస్తకాలు, రోడ్ల నిర్మాణం, తాగునీరు, పెన్షన్, గృహ నిర్మాణం, ఇంటి స్థలాల మంజూరు, విద్యుత్ దీపం 2, సీసీ రోడ్ల నిర్మాణం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై 85 అర్జీలు సేకరించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడే 4 వారాల పాటు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడ ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించవలసిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు మనము పిఠాపురం నియోజకవర్గంలో పడా కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 85 గ్రీవెన్సెస్ మనము స్వీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రెవెన్యూ సంబంధించిన రీసర్వే సమస్యలు ప్రజలు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు కొన్ని దారి సమస్యలు, రైతుల యొక్క సమస్యలు, దాంతోపాటు పెన్షన్ సమస్యలు వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా వీలైన త్వరలో పరిష్కరించవలసిగా మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొన్ని డబ్బులతో కూడిన పని కూడా వాళ్ళు కోరడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు మనము జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పంపించి ఆమోదం పొంది వాటికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా పీజీఆర్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి, వాటిని వాళ్ళు సీరియస్గా తీసుకొని గ్రీవెన్సెస్ మొదటిగా రాకుండా చూడాల్సిన ఒక బాధ్యత వారందరికీ ఉందని వివరించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన గ్రీవెన్స్ అన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేయవలసిగా కూడా కోరడం జరిగింది.
గోదావరి డెల్టా అభివృద్ధి రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలు చారిత్రాత్మకమని ఈ నెల 13న జరిగే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో బండారు మాట్లాడుతూ గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం బ్యారేజీలో మిగిలిన 117 గేట్ల ఆధునీకరణ మరమ్మత్తు పనులకు 150 కోట్లతో సీఎం చంద్రబాబు సోమవారం శ్రీకారం చుడతారని తెలిపారు. ఈ పనులు పూర్తయితే డెల్టాలోని సుమారు 10.50 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. వరద నియంత్రణ, కాలువలకు నీటి విడుదల, సాగునీటి నిర్వహణలో ధవళేశ్వరం బ్యారేజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సరార్దర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు మరి పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతోటి జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థని ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది. 2014 తర్వాత ఈనాడు 2026లో ఉన్నాం. ఇంతవరకు మళ్ళా దాని మీద ఎవరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ పాలనలో కనీసం గేట్లు మరమ్మతులు చేయడానికి కానీ, ఆయిల్స్ గ్రీజు లాంటివి ఉపయోగించడానికి కానీ, బ్యారేజీ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దానివల్ల ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఓఎండ్ఎం కార్యక్రమాలు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల బ్యారేజ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఈనాడు వాటన్నిటిని కూడా సత్వరం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 117 గేట్లు ఆధునీకరణ చేయడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. అది రేపు పనులు ప్రారంభిస్తూ ఉన్నారని, ఇది రైతాంగానికి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 2014లో ఆనాడు 31,77,00,000తోటి ఆనాడు పనులు చేపట్టారు. మళ్ళా నేడు 150 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం గేట్లకి గ్రీజు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఆ రోప్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ మోటార్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ గేట్లు ఏమన్నా తుప్పు పడతా ఉన్నాయా, కనీసం వాటికి రంగులు వేద్దామా అనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయకుండా ధవళేశ్వరం బ్యారేజీని గాలికి వదిలేసింది. అది ఈనాడు దెబ్బతినే పరిస్థితుల్లో మరలా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఈనాడు బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలనే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో ఇప్పటికే మన నియోజకవర్గంలోనే చూసుకుంటే లొల్లలాకులు అనేది సెంట్రల్ డెల్టా కీలకం. నిధులు మీరు మంజూరు చేయాలంటే కోరిన వెంటనే 74 కోట్ల రూపాయలు అక్కడ 3 లాకుల నిర్మాణానికి, సెంట్రల్ డెల్టాకి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరించే లొల్లలాకుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఏదంటే గొడ్డలి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది. గొడ్డలి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి ఆ గేట్లు పునరుద్ధరించేలాగా సత్వరం చర్యలు చేపట్టి రాయలసీమ రైతాంగానికి కూడా మేలు చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు కింద ఉన్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ఒకే రోజు పరిహారం చెల్లించేలా కూడా చర్యలు.
పట్టిసీమ ద్వారా ఈనాడు కృష్ణా డెల్టా అంతా కూడా ఆయకట్టు స్థిరీకరించబడతా ఉంది. కృష్ణా రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో ఆదివారం 5వ రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రజక సంఘాల నాయకులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు టైం దగ్గర నుంచి కూడా పాదయాత్రలో మణ్యమైన ఒక మహిళ, రజక మహిళ లోకేష్కి మెడలో పూలదండ వేస్తేనే అవమానించి ఆమెని ఎంతో ఇబ్బందులు పెడితే కళ్ళారా లోకేష్ చూసి కూడా చెల్లించిపోయి రజకులకి ఎన్ని అవమానాలు జరగకూడదు, ఎస్సీ జాబితాలో జరుపుతా అని చెప్పేసి పాదయాత్ర కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఆ సాక్ష్యాలన్నింటినీ ఆధారంగా తీసుకొని 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రభుత్వానికి వినియోగిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం ఎలాంటిది కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉంది. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వానికి ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి. ఆ ఒత్తిడిలో భాగంగా మా యొక్క అభ్యర్థనని మన్నించే విధంగా మా అభ్యర్థన తెలియజేసే దాంట్లో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. దీనికి ఎలాంటి వ్యతిరేకం కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన వల్లే సాధ్యమైందని చెప్పేసి ఒక ఏకైక లక్ష్యం మా అందరి మనసులో ఉంది. మరి ఈరోజు ప్రపంచ మేధావులు ఒకడైనటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక కీలక స్వామైన వ్యక్తి దేశంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ద్వారా మా లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి మరి బీజేపీ కూడా ఒకే దేశం, ఒకే విధానం, ఒకే రిజర్వేషన్ చెప్పింది. మరి దాంట్లో భాగంగా 18 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో మరి ఎస్సీలుగా ఉన్నారు మా రజకులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా లేరు. కాబట్టి మేము ఎస్సీలో చేర్చాలని చెప్పేసి ఏకైక లక్ష్యం అని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలో రామారావు గారు మొట్టమొదటిసారిగా రజకులు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడినారని చెప్పని మొట్టమొదటిసారిగా కేంద్రానికి ఈ రాష్ట్రంలో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పని గుర్తించినటువంటి నందమూరి తారక రామారావు గారు చేశారు. అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ దాన్ని ముందుకు కొనసాగిస్తూ నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి అధ్యయన కమిటీ వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా అని చెప్పని స్పెషల్గా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, మహానాడులో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని 3 కమిటీని వేసేసి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఎన్నికలు వచ్చిన దానివల్ల, నోటిఫికేషన్ ఇచ్చిన దానివల్ల 3 జిల్లాలు తిరిగిన తర్వాత ఆ కమిటీ ఆగిపోయింది. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రజకుల యొక్క స్థితిగతుల గురించి కానీ, రజకులకు వేసినటువంటి అధ్యయన కమిటీని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రజకుల తలరాతలు మారుతాయని చెప్పని మళ్ళీ మేమందరం కూడా రజకులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో అందరి ముందు స్వచ్ఛందంగా ప్రకటించడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే ఇది కొనసాగిస్తా అని చెప్పని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు పాదయాత్రలో కూడా ప్రకటించడం జరిగింది. పార్టీకి అందరూ కట్టుబడి 100% మంది రజకులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈ రజకులు ఎస్సీ జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒప్పించగలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే
మాత్రమే ఈ రజకుల తలరాత మారుతుందని చెప్పని భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రజకులు ఒకే జాతిలో ఒకే వృత్తి చేసే వాళ్ళని 2 రిజర్వేషన్లు కొనసాగించడానికి లేదని చెప్పని ఒకే వృత్తి చేసే వాళ్ళని ఒకే రిజర్వేషన్ కింద తీసుకురావాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పని రజక రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రజకులందరి తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ రామారావు, నేను రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈరోజు మరి యొక్క ఎస్సీ స్టేటస్ మీద గత కొన్ని రోజులు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి రజక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశాలు మరి ఏలూరు, అలాగే మరి పల్నాడు జిల్లా దాచేపల్లి, చిత్తూరులోని, అలాగే అనకాపల్లి, ఇది రాజమండ్రి 5వ సమావేశాన్ని రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున మరి రజక సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి కారణం మరి ఏనాటి నుండో రజకుల యొక్క ఆవేదన, ఆకాంక్ష, మరి కోరిక ఏదైతే ఉందో మరి 18 రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉండడం జరిగింది. అలాగే 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీల్లో ఉండడం జరిగింది. ఎక్కడా కూడా రజకుల యొక్క జీవన విధానం అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. దాని గురించి మరి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో మరి ఎస్సీల్లో ఉన్నారు, ఇక్కడ బీసీల్లో ఉన్నారు. ఇక్కడ అమ్మాయి వెళ్ళి మరి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మిగిలిపోతుంది. ఇది మాకు అనేక రకాలైనటువంటి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా మా యొక్క రజక జాతి నష్టపోతుందని చెప్పేసి ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ తప్పనిసరిగా కూడా మరి గత పాలకులైనటువంటి మరి ఎవరైతే గత పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కంటిన్యూషన్ ఇస్తామని చెప్పేసి ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు మరి నారా చంద్రబాబు నాయుడు గారు రజకుల్ని ఎస్సీ జాబితాలో కలుపుతానికి నా ప్రయత్నం నేను తప్పనిసరిగా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆయన బీసీ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా పెట్టడం జరిగింది. మరి దానిని మేము పురస్కరించుకుని మా రజకులంతా కూడా మహాప్రభు మీరు తప్పనిసరిగా కూడా రజకుల యొక్క ఆరాధ్య దైవంగా మిగులుతారు, మీరు తప్పనిసరిగా కూడా మా ఏదైతే కోరిక ఉందో దాన్ని తప్పనిసరిగా కూడా ఎస్సీ జాబితాలో కలపండి అని చెప్పేసి మేము అందరూ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి మరి ఇస్తానన్న వ్యక్తినే మనం అడగాలి కాబట్టి ఆయన్నే మేము అడగడానికి మేము ఇదంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని మేమంతా సామరస్యపూర్వకంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. చాలామంది కొంతమంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క మీటింగ్ అవుతుందని చెప్తున్నారు. అది చాలా పొరపాటు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో పోస్తే రక్తం కూడా పసుపులో ప్రవహించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క డయాల్స్ మీద ఉన్నారు. మరి ఇది తప్పనిసరిగా కూడా మరి మాట్లాడే వ్యక్తులు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే మా కోరిక ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని తూచా తప్పకుండా మరి త్వరలోనే మాకు ఎస్సీ జాబితా మీద ఒక కమిషన్ వేసి అది కూడా టైం బాండ్ పెట్టి దగ్గరలోనే మాకు అది కూడా పూర్తి చేసి అసెంబ్లీ సాక్షిగా మాకు తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల రన్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అకాడమీ ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ సబ్బవరం నుంచి కరక్పూర్ హైవేలోని గుల్లేపల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా పీడి నాయుడు, శ్రీను,
పిపి హరిణి మాట్లాడుతూ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ఆర్మీ, నేవీ తదితర రక్షణ దళాల్లో ఉద్యోగాలు సాధించి దేశానికి సేవలందిస్తున్నారని తెలిపారు. అకాడమీ ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ విద్యార్థులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ నాణ్యమైన శిక్షణతో పాటు పోషకాహారంతో కూడిన భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ, పిడి ప్రసాద్, ఆర్మీ కోచ్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ సబ్బవరం కాలేజీలో నేను ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో మా కాలేజ్ మోటో ఏంటంటే భారత సైనికులుగా ఇంటర్మీడియట్లోనే శిక్షణ ఇచ్చి, అలాగే జాబ్ కోర్స్ కూడా మా దగ్గర ట్రైనింగ్ ఇచ్చి, ప్రతి వీక్ కూడా 10km రన్నింగ్ అని చెప్పేసి మనం చాలా లాంగ్ రన్ తీసుకువెళ్తున్నాం. సో అందువల్ల ఏంటంటే ప్రతి రిజల్ట్లో కూడా అగ్నివీర్ కానీ, నేవీలో కానీ మనకి మంచి రిజల్ట్ వస్తుంది. లాస్ట్ టైం 55 మెంబర్స్ మన తరపు నుండి భారత సైనికులుగా 55 మంది ఆర్మీకి వెళ్ళారు. సో మేము చాలామంది మాకు పేరెంట్స్ కాల్ చేస్తున్నారు, మాకు తక్కువ అమౌంట్లో మీరు మాకు సర్వీస్ మోటోలో మా పిల్లల్ని, పేద పిల్లల్ని గొప్ప పిల్లలుగా భారత సైనికులుగా తీర్చిదిద్దడంలో మీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీకి మేము ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అలాగే భారత సైనికులుగానే కాదు, మాకు ఇంటర్మీడియట్ ప్రతిదీ కూడా మాకు 100% రిజల్ట్ ఇస్తున్నారు పిల్లలు. అలాగే మంచి ఫ్యాకల్టీ, మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ని పెట్టి మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే వీళ్ళకి పరిగెట్టించడం అందరూ పరిగెట్టిస్తారు. కాకపోతే మా మేనేజ్మెంట్ ఏంటంటే, మా ప్రిన్సిపల్ గారు, మా మేనేజ్మెంట్ అంతా ఏంటంటే, పిల్లలకి ఇంటికాడ కూడా పెట్టలేని ఫుడ్ కూడా ఇక్కడ పెడుతున్నాం. డైలీగా బాయిల్ ఎగ్ ఇస్తున్నాం, అంబులు ఇస్తున్నాం, శనగలు ఇస్తున్నాం. వాళ్ళకి డైట్ అంటే మెయింటెనెన్స్ చేస్తున్నాం. వాళ్ళకి టైం టేబుల్గా మొత్తం పెట్టి, వాళ్ళకి ఏదైతే పెట్టామో అంత రెట్టింపులుగా మళ్ళీ ఎడ్యుకేషన్ ఇచ్చి, వాళ్ళు మంచి నేవీగా, ఆర్మీగా, పారామిలిటరీగా మంచి నోటిఫికేషన్లో దగ్గరుండి అప్లై చేసి, స్టడీ అవర్లో కాంపిటేటివ్ క్లాసులు కూడా కండక్ట్ చేసి, ఇవన్నీ దగ్గరుండి చూసుకొని మా రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ మంచి రిజల్ట్ సంపాదిస్తుంది. లాస్ట్ టైం 55 మంది, ఈసారి 100 మంది పైగా వెళ్తారని మేము అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా కృషి కూడా చేస్తున్నాం. సో మంచి యాక్టివిటీస్లు చేస్తున్నాం. ఇంకా మంచిగా ఆలోచించి ప్రిన్సిపల్ గారు, ఇప్పుడు చాలామంది కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ కూడా పిల్లల వెనకతలు పరిగెట్టరు. సో మా మేనేజ్మెంట్ అలా కాదు, పిల్లల తర్వాతే మేము అని చెప్పేసి పిల్లలతో శాతం పరిగెడుతున్నారు. సార్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. Good morning everyone. My name is Anchani. I am studying inter secondary and Rangers Junior College and Defence Academy Sabavaram. నేను ఈ కాలేజ్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. నేను ఎంపీసీ గ్రూప్ తీశాను. లాస్ట్ ఇయర్ నాకు ఎగ్జామ్స్లో 444 మార్క్స్ వచ్చాయి. ఇంకా ఈ కాలేజ్కి వచ్చాక నేనైతే ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఇక్కడికి వచ్చాక చాలా బాగా నేర్చుకున్నాను. ముందంతా నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ ఏమి ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక ఎలా మాట్లాడాలి, లేదంటే ఎలా చదువుకోవాలి అనేది బాగా ప్రిపేర్ అయ్యాను. కొంచెం కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏమైనా జాబ్స్కి, నా ఏజ్ సెట్ అయిన జాబ్కి నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. అది కాకుండా ఇక్కడ పీఈటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ అయితే చెప్పవలసి లేదు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి పీఈటీకి లేపి ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకువెళ్ళి రన్నింగ్ ఎక్సర్సైజ్ చెప్తారు. రన్నింగ్తో పాటే అంతేకాకుండా దానికి తగ్గట్టుగా స్నాక్స్ కూడా ఇక్కడ ఇస్తారు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఇస్తారు. మార్నింగ్ అంబలు ఇస్తారు, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ ఇచ్చి, అంటే ప్రోటీన్ ఫుడ్ అది బాగా ఇస్తూ ఉంటారు రన్నింగ్ చేయడానికి స్టామినా ఉండాలి కాబట్టి. అంతేకాకుండా మా ప్రిన్సిపల్ సార్ పోతల సత్యనారాయణ సార్ అయితే కాలేజ్ని చాలా బాగా చూసుకుంటారు. అందరినీ కూడా తన సొంత పిల్లల్లో చూసుకుంటారు. అంతేకాక ఎవరికైతే ఫీజు కట్టలేరో, తల్లిదండ్రులు ఎవరికైతే తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారో వాళ్ళకైతే ఫ్రీగా ఇక్కడ స్టడీస్ అనేవి నేర్పిస్తారు. వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్లోకి వెళ్ళేటట్టు ట్రైన్ అనేది ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ లాస్ట్ టైము ఇక్కడ మా కాలేజ్లో చదువుకున్న వాళ్ళు 15 మెంబర్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాబ్లకి అప్లై అయ్యారు. వాళ్ళకు ప్రతిసారి వచ్చి మాకు మోటివ్ స్పీచ్ కూడా ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము ఇంకా వాళ్ళకన్నా మా బ్యాచ్ నుండి ఎక్కువ మంది ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోట్ ఫైర్లో గాయపడిన జాలర్లకు ఆర్థిక సాయం అందజేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. కాకినాడ జిల్లా యువజన సలహా కమిటీ సమావేశం. భవిష్యత్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష.
కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ రేపు కొత్తపేట నియోజకవర్గానికి రానున్న చంద్రబాబు. రాజమండ్రిలో రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం, ఎస్సీ హోదాకు డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.